నమస్కారం ఫ్రెండ్స్. బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకి పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. 4 సినిమాలు ఒకేసారి థియేటర్లలో నడుస్తూ ప్రతిరోజు ఈరోజు కలెక్షన్స్ కింగ్ ఎవరు అనే ప్రశ్నకు కొత్త సమాధానం ఇస్తున్నాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 4 సినిమాల 9వ రోజు కలెక్షన్స్ గురించి. అవే ఛాంపియన్, ఈషా, దండోరా, శంభాలా. 9వ రోజు వచ్చేసరికి హైప్ తగ్గాలా లేక స్టడీ రన్ కొనసాగాలా అనే దశలో సినిమాలుంటాయి. మరి ఈ 4 సినిమాల్లో ఎవరు బాక్సాఫీస్ దగ్గర పైచేయి సాధించారు, ఏ సినిమా ఎంత వసూలు చేసింది, ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా ఛాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుందాం. యంగ్ హీరో రోషన్ నటించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్తోనే స్టార్ట్ అయినా కంటెంట్ కన్నా ప్రెజెంటేషన్ గ్రాండ్ స్కేల్ వల్ల ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మొదటి వారం పూర్తయ్యేసరికి కలెక్షన్స్ కాస్త స్టేబుల్ అయ్యాయి. 9వ రోజు వచ్చేసరికి ఈ సినిమా వర్కింగ్ డే అయినప్పటికీ కొన్ని సెంటర్లలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఇంకా ఈ సినిమాకి వస్తూనే ఉన్నారు. ట్రేడ్ లెక్కల ప్రకారం ఛాంపియన్ సినిమా 9వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అంచనా. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 లక్షల వరకు గ్రాస్ వచ్చింది. ఓవర్సీస్ నుంచి కూడా కాస్త సపోర్ట్ లభించింది. మొత్తంగా చెప్పాలంటే ఛాంపియన్ ఇంకా రేస్లో నిలబడింది, కానీ భారీ స్పీడ్లో మాత్రం లేదు. ఇక ఈషా సినిమా విషయానికి వస్తే ఇది పూర్తిగా డిఫరెంట్ జానర్ మూవీ. హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ నరేషన్ వల్ల మొదటి నుంచే టార్గెట్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఫస్ట్ వీకెండ్ తర్వాత కూడా మౌత్ టాక్ బలంగా ఉండటం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. 9వ రోజు కూడా సింగిల్ స్క్రీన్లలో ఈషా సినిమాకి డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా నైట్ షోలకు యువత బాగానే వస్తున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈషా సినిమా 9వ రోజు వరల్డ్ వైడ్ గా సుమారు 1.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 95 లక్షల గ్రాస్ వచ్చింది అంటే ఇది చిన్న సినిమా రేంజ్కు మంచి నెంబర్ అనే చెప్పాలి. ఓటీటీ డీల్, తక్కువ బడ్జెట్ వల్ల ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే ఛాన్స్ బలంగా ఉంది. ఇప్పుడు దండోరా సినిమా గురించి మాట్లాడుకుందాం. రిలీజ్ టైం నుంచే ఈ సినిమాకి కాస్త కాంట్రవర్సీ, సోషల్ మీడియా డిస్కషన్స్ ఎక్కువగా జరిగాయి. దానివల్ల పబ్లిసిటీ అయితే ఫుల్గా వచ్చింది. కానీ అదే సమయంలో మిక్సడ్ టాక్ కూడా సినిమాకి అడ్డుపడింది. ఫస్ట్ వీక్లో ఊపొచ్చినా తర్వాత కాస్త డ్రాప్ కనిపించింది. 9వ రోజు వచ్చేసరికి దండోరా కలెక్షన్స్ తగ్గినట్టు ట్రేడ్ చెప్తోంది. అయినా సరే కొన్ని మాస్ సెంటర్లలో మాత్రం సినిమా ఇంకా నడుస్తోంది. 9వ రోజు దండోరా సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు 90 లక్షల గ్రాస్ వసూలు చేసినట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల వరకు గ్రాస్ వచ్చిందని సమాచారం. ఇది ఫస్ట్ వీక్తో పోలిస్తే తగ్గుదలే అయినా పూర్తిగా పడిపోయినట్టు మాత్రం కాదు. ఇక చివరిగా శంభాలా సినిమా. చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఫుల్ హౌస్ బోర్డులతో ఓపెన్ అయి ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. కాన్సెప్ట్, విజువల్స్, మైథలాజికల్ టచ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. మొదటి వారమంతా స్ట్రాంగ్ గా రన్ అయిన శంభాలా 9వ రోజు కూడా ఆశ్చర్యపరిచే నంబర్స్ ను నమోదు చేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ట్రేడ్ లెక్కల ప్రకారం శంభాలా సినిమా 9వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 1.15 కోట్ల గ్రాస్ రావడం గమనార్హం. మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ స్క్రీన్లలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ఈ 4 సినిమాల 9వ రోజు కలెక్షన్స్ ని ఒకేసారి పోలిస్తే స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. 9వ రోజు కలెక్షన్స్ కింగ్ గా శంభాలా సినిమా నిలిచింది. ఆ తర్వాత ఈషా, 3వ స్థానంలో ఛాంపియన్, 4వ స్థానంలో దండోరా ఉన్నాయి. అంటే కంటెంట్ కనెక్ట్ అయితే పెద్ద హీరోలు లేకపోయినా కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర గెలుస్తుంది అని శంభాలా మరోసారి నిరూపించింది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ఛాంపియన్ లాంటి యంగ్ హీరో సినిమా మిక్సెడ్ టాక్ ఉన్నా కూడా 9వ రోజు 1 కోటి పైగా గ్రాస్ రాబట్టడం చిన్న విషయం కాదు. అలాగే ఈషా సినిమా హారర్ జానర్లో ఉండి కూడా స్టడీగా రన్ అవుతుండటం ఆ జానర్కి ఉన్న డిమాండ్ను చూపిస్తోంది. దండోరా మాత్రం కాంట్రవర్సీ వల్ల ఓపెనింగ్స్ తెచ్చుకున్నా లాంగ్ రన్లో మాత్రం కంటెంట్ ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో వీకెండ్ అడ్వాంటేజ్ ఎవరికి ఎక్కువగా కలిసొస్తుందో చూడాలి. శంభాలాకి ఇప్పటివరకు ఉన్న మౌత్ టాక్ చూస్తే ఇంకా కొన్ని రోజులు స్ట్రాంగ్గా రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈషా కూడా నైట్ షోలో యూత్ సపోర్ట్తో మంచి లైఫ్ కొనసాగించొచ్చు. ఛాంపియన్ అయితే వీకెండ్లో కాస్త బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. దండోరా మాత్రం పెద్ద మార్పు రావాలంటే మౌత్ టాక్ బలపడాలి. ఫైనల్గా చెప్పాలంటే 9వ రోజు బాక్సాఫీస్ దగ్గర శంభాలా సినిమా స్పష్టమైన విజేతగా నిలిచింది. కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, రిపీట్ వాచ్ ఫ్యాక్టర్ కలిసి ఈ సినిమాను ముందుకు నడిపిస్తున్నాయి. మిగతా సినిమాలు కూడా తమ స్థాయిలో పోరాడుతున్న ఈ రోజు కలెక్షన్స్ కింగ్ మాత్రం శంభాలా అనే చెప్పాలి. ఈ వీడియోలో చెప్పిన కలెక్షన్స్ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి డైలీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ 4 సినిమాల్లో మీరు ఏది చూశారు, ఏది మీకు ఎక్కువ నచ్చింది? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.